ఇప్పుడు ఎవరైనా కరోనాతో సహజీవనం చేయాల్సిందే. వ్యాక్సిన్ మెడిసిన్ వస్తే తప్ప అప్పటి వరకు ఇదే పరిస్థితి. మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం కరోనా కట్టడికి ఒక పద్ధతి అయితే, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం మరో పద్ధతి. ఇప్పటికే చాలా మంది తమ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు ఫిజికల్ ఎక్సర్సైజులు చేస్తూనే మన వంటింట్లో వాడే వస్తువులతో ఇమ్యూనిటీని పెంచుకునే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, నిమ్మకాయలు, తులసాకులు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది వాడుతూ ఇమ్యూనిటీ పెంచుకుంటున్నారు. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటల్లో ఉండేట్లు చూసుకుంటున్నారు. అంతేకాదు రెడీమేడ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా వాడుతున్నారు. కొంతమంది విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటున్నారు. ప్రధానంగా వంటింట్లో దొరికే దినుసుల్నే రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వాడుతున్నారు జనం. ఇదే ఈజీ అండ్ బెస్ట్ మెథడ్. దీనికి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇద్దరు కలిసిన ఇమ్యూనిటీ గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలేంటి, ఏ రకంగా కరెక్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి, ఇలాంటి అనేక విషయాల మీద మాట్లాడదాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డిస్కషన్లో డాక్టర్ మతీన్, డైటీషియన్ అండ్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవీందర్ గారు. వెల్కమ్ డాక్టర్స్. డాక్టర్ మతీన్, ముందు మీతో మాట్లాడతానండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇమ్యూనిటీ డాక్టర్? ఇప్పుడు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలనే మాట బాగా వినిపిస్తోంది. రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఇంతవరకు ఓకే, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇమ్యూనిటీ? దాన్ని మనం ఎక్వైర్ చేసుకోవచ్చా? ఓకే, సో ఫస్ట్ ఇమ్యూనిటీ ఏంటి అంటే మనము చెప్పండి డాక్టర్. ఎస్, ఇమ్యూనిటీ అంటే మనకి న్యాచురల్ గానే స్వయంగానే మన బాడీలోనే న్యాచురల్ గా వీ హ్యావ్ సమ్ ఇమ్యూన్ సిస్టమ్ అండి. అది ఆల్రెడీ మనం పుట్టినప్పుడే ఉంటుంది. కానీ అది ఎక్కువ మంచిగా తయారు ఉండాలి అంటే, మంచిగా ఇఫ్ ఇట్ హ్యాస్ టు వర్క్ ప్రాపర్లీ, మనం వీ హ్యావ్ టు సప్లిమెంట్ చేయాలి. అది ఎట్లా సప్లిమెంట్ చేయాలి అంటే, మనం న్యాచురల్ గా ఏ తీసుకుంటున్నాము, ఫుడ్స్ ఏ తీసుకుంటున్నాము, డయట్ ఏ తీసుకుంటున్నాము, దాని వల్ల మనం ఎక్కువ చేసుకోవచ్చు ఇమ్యూనిటీని. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎట్లాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నామా, న్యాచురల్ ఫుడ్స్ తీసుకుంటున్నామా, ఏ తీసుకున్నాం చూసుకొని అట్లా అది ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయాలి. న్యాచురల్ గా మనం ఇండియన్ డయట్ లోనే మనం ఎక్కువ స్పైసెస్ వాడతాం. మనం ఇండియన్ ఫుడ్స్ లోనే, మనం కుకింగ్ లోనే సౌత్ ఇండియన్ కానీ, నార్త్ ఇండియన్ కానీ, ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్ ఎక్కడైతే ఉంటే కూడా మనం ఎక్కువ స్పైసెస్ వాడతాం. సో ఆ స్పైసెస్ లో ప్రతి ఇండియన్ స్పైస్ లో కొంచెం న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెస్ట్ లో అందరూ ఇప్పుడు పసుపు వాడాలి అని చెప్తున్నారు, టర్మరిక్ ని. అది మనకు ఎప్పటి నుంచో తెలుసు. అది మనం ఇండియన్ డయట్ లో ఎప్పటి నుంచో మనం పసుపు వాడుతున్నాం. అది న్యాచురల్ యాంటీబయాటిక్. అది న్యాచురల్ గా అది కూడా ఇమ్యూనిటీ ఎక్కువ బూస్ట్ చేస్తుంది. సో అది ఇప్పుడు అది వెస్ట్ లో వాళ్ళకి తెలిసింది, కానీ మనకి ఎప్పటి నుంచో తెలుసు అది. సో మనము రెగ్యులర్ గా పసుపు మనం వాడొచ్చు. వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ డైలీ ఫుడ్స్, లేకపోతే పాల్లో కలిపేసి తాగొచ్చు టు ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అట్లాంటి మనం ప్రతి స్పైస్ కి ఒక ఇమ్యూనిటీ కంటెంట్ ఉంటుంది. ఈవెన్ జింజర్ తీసుకోండి, సినమన్ తీసుకోండి. సో ఇది అన్ని మనకి రెగ్యులర్ గా మనం ఇండియన్ డైట్ లో దొరుకుతుంది మనకి. సో రెగ్యులర్ గా వాడతాం ఇది అన్ని. సో అది రెగ్యులర్ గా ఇంకా ఎక్కువ తీసుకుంటే వీ కెన్ ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ. వై డాక్టర్? అంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు అరైజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ? ఎందుకంటే మీరు అన్నట్లు న్యాచురల్ గా మనకి వీఆర్ బ్లెస్డ్ విత్ ఇమ్యూనిటీ, దాన్ని బూస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది? ఎస్పెషలీ వెన్ వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్, ఏదైనా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏదైనా డిసార్డర్ వస్తే, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ. సో దానికోసమే మనము ఇప్పుడు ప్రెసెంట్ గా ఈ టైంలో, కరోనా వైరస్ టైంలో, మనం వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ వీ డు నాట్ ఫాల్ ఇల్. వీ కీప్ అవర్ సెల్స్ హెల్తీ. మన బాడీ హెల్తీ ఉండాలని, దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇమ్యూనిటీ స్పెషల్లీ. డాక్టర్, మనం రెగ్యులర్ గా చాలా మంది దగ్గర వినేది ఏంటంటే, నాది చాలా వీక్ ఇమ్యూన్ సిస్టమ్, లేకపోతే మా పిల్లలు చాలా వీక్ ఇమ్యూన్, అందుకని కొంచెం భయంగా ఉంది, ఇలాంటి మాటలు ఎక్కువగా మనం వింటుంటాం. హౌ కెన్ వి క్లాసిఫై డాక్టర్? అంటే పర్టికులర్ గా ఈ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ వీక్, ఈ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అని చెప్పి మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు? అది వాళ్ళ యాక్టివిటీ చూసి చెప్పొచ్చండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్టివిటీ ఆఫ్ అ చైల్డ్. పిల్లలు మంచిగా గ్రోత్ ఎట్లా పెరుగుతుంది పిల్లలది, మంచిగా యాక్టివ్ గా ఉన్నారా, దాని ప్రకారం మనం చూసుకోవచ్చు ఇమ్యూనిటీ ఇస్ గుడ్ ఆర్ నాట్.
అది కూడా వాళ్ళు ప్రతిసారి పిల్లలు ప్రతి 2 weeks కి కానీ ఎవ్రీ మంత్ కానీ వాళ్ళకి ఫీవర్ కోల్డ్ అట్లాంటివి వస్తే ఇట్ మీన్స్ దర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ వీక్. అట్లా తెలుసుకోవచ్చు. పెద్దలకు కూడా అంతేనా డాక్టర్? పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ, ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా అదే ఉండొచ్చు. అండ్ జనరల్ గా మనకి లైఫ్ స్టైల్స్ ప్రస్తుతంగా మనం యంగ్స్టర్స్ చూస్తే, యంగ్స్టర్స్ అంటే ఐసే ఎనీవేర్ ఫ్రమ్ 20 years అప్ టు 45 years అనుకోండి. ఈ ఏజ్ గ్రూప్ కి వాళ్ళకి లైఫ్ స్టైల్ సరిగా లేదు. దే డు నాట్ హ్యావ్ యాక్సెస్ టు ప్రాపర్ ఫుడ్స్. వాళ్ళకి టైమింగ్స్ అట్లా ఉంటాయి. ఎక్కువ మంది ఐటీ జాబ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే దే ఆర్ గోయింగ్ ఫర్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఏముంటాయి, న్యాచురల్ ఇమ్యూన్ బూస్టింగ్ ఫుడ్స్ ఉండదు దానిలో. సో దాని వల్ల ఏమవుతుంది అంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు టేక్ గుడ్ ఫుడ్స్ అన్నమాట. ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వై యూ ఫైండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ సఫరింగ్ ఫ్రమ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్. డయాబెటీస్ కానీ, హార్ట్ డిసార్డర్స్ కానీ, హై బీపీ కానీ, ఇట్లాంటివన్నీ రావచ్చు. రైట్ డాక్టర్, విల్ టాక్ మోర్ అబౌట్ ఇట్. మనం ఒకసారి డాక్టర్ రవీందర్ గారితో మాట్లాడదాం, ఆయుర్వేద వైద్యులు. డాక్టర్ నమస్కారం అండి. చాలా రకాల మెడిసిన్స్, మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అని రకరకాలు మనకి బయట కనిపిస్తున్నాయి మార్కెట్లో. సో ఇవన్నీ కూడా సేఫేనా డాక్టర్? ఇది ఆయుర్వేదం అని లేకపోతే హోమియోపతి అని ఇలా విభాగం ఏదైనా సరే, అలోపతి, మొత్తం అన్నిట్లో కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇప్పుడు ఈ కరోనా టైంలో బాగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే వాడడం సేఫేనంటారా డాక్టర్? ఇక్కడ ఇమ్యూనిటీ అంటే ముందటగా చెప్పాల్సింది రోగానికి ప్రతిరోధ శక్తి, అంటే రోగాన్ని జయించడం ఎట్లా అని. ఇప్పుడు ఎట్లయితే మన ఇండియా మీద చైనా వాళ్ళు దాడి చేయడానికి వచ్చినప్పుడు మన ఇండియన్ ఆర్మీ ప్రతి దాడి చేస్తుంది కదా, అదే మాదిరిగా శరీరం మీద ఏవైనా సూక్ష్మ క్రిములు దాడి చేసినప్పుడు వాటిని ఎదిరించడం కోసం తప్పనిసరిగా ప్రతి శరీరంలో కొన్ని యాంటీబాడీస్ లాగా ఉంటాయన్నమాట. వాటినే మనము ఇక్కడ ఇమ్యూనిటీ పేరుతో ఇమ్యూన్ బాడీస్ అంటున్నాం. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇది రోగ ప్రతిరోధ శక్తి అని మనం పిలవచ్చు అన్నమాట. ఈ రోగ ప్రతిరోధ శక్తి అనేది ప్రతి మనిషిలో 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మన జన్మతానే వచ్చేటువంటిది, అంటే పుట్టుకతోటే వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి అంటాం అన్నమాట. అట్లాగే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు లేదా మనం జీవించే విధి విధానాన్ని బట్టి కూడా మనకు రోగ నిరోధక శక్తి వస్తుంది. అందుకనే ఒకటి ప్రాకృతిక రోగ నిరోధక శక్తి అంటున్నాము, రెండవదేమో కృత్రిమ నిరోధక శక్తి అంటాం. ఈవెన్ ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇట్లాంటివన్నీ కూడా మన కృత్రిమ విధానంలో ఒక భాగమే అన్నమాట. సో అట్లా ఆహారము, మనం జీవించే విధానము, ఔషధము అందాం, వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా ఈ మూడిటి యొక్క ఉద్దేశం కూడా రోగ నిరోధక శక్తిని పెంపొందింప చేయడమే అన్నమాట. అంటే సపోజ్ ఎవరైనా వ్యక్తి రోగ నిరోధక శక్తి లేకుండానే పుట్టారనుకోండి, కేవలం తీసుకునేటువంటి ఆహార పద్ధతులు, జీవించే విధానం, వీటి ద్వారా సహజంగానే ఆ వ్యక్తిలో తక్కువ రోగ నిరోధక శక్తి ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏవైతే ఈ 3 విధానాలు చెప్తామో వాటిని సంపుష్టిగా కనుక ఫాలో అయితే ప్రకృతి సహజంగా జన్మతః తక్కువ ఇమ్యూనిటీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వైరస్లు కావచ్చు, బ్యాక్టీరియాలు కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులను కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి సందర్భంలో కరోనా మాత్రమే ఉంది. కేవలం కరోనాకే ఇమ్యూనిటీ అనేది కాదు, శరీరంలో జరిగేటువంటి అనేక సంక్రామక వ్యాధులు అవకాశం ఉంటున్నది. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు. వీటన్నిటినీ కూడా జయించే వ్యవస్థలో ఇమ్యూన్ బాడీస్ ఏర్పడడం ఒకటే కాదు, మనకు తెల్ల రక్త కణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తి లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటికీ కూడా ఆహార రూపంలో మాట్లాడినప్పుడు ఇందాక డైటిషియన్ గారు మాట్లాడారు. ఇక్కడ రోగ నిరోధక శక్తిని ప్రత్యేకంగా పెంపొందించాలంటే ఒక రకంగా శక్తి అనడంలోనే బలము పెంపొందించేవి అని అర్థం వస్తుంది. సో ఏ రకమైన బలము? ఇప్పుడు క్రిములు వచ్చాయంటే శరీరంలో ఉన్నటువంటి శక్తి ఫైట్ చేయాల్సి వస్తుంది, అంటే అక్కడ శక్తి కావాల్సే వస్తుంది. ఈ శక్తి కావడం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవనీయాలు లేదా విటమిన్స్ ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాము. కేవలం విటమిన్సే కాదు, మనం తీసుకునేటువంటి ప్రోటీన్ ఆహారం కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఇవి పోను మనం విటమిన్స్, మినరల్స్, వీటి గురించి మాట్లాడుతాం. ఇవన్నీ కలిసినప్పుడు మనం సమిష్టి ఆహారం లేదా పౌష్టిక ఆహారం అని పిలుస్తున్నాం. పౌష్టిక ఆహారం అని చెప్పడంలోనే వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి ఆహారం అని కూడా చెప్పకనే చెప్పినట్టు అవుతుంది అన్నమాట. సో ఇలాంటి ఆహారం అంతా కూడా మనం సాధారణంగా
మనం విటమిన్ అంటే ఆధునిక పరిభాషలో చెప్పినప్పుడు ఇమ్యూన్ బాడీస్ ని సంపుష్టిగా పెంపొందించేట్టుగా చేసేటివన్నీ కూడా శరీరంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. ఆ అవయవాలకి ఇవే పని. సో అలాంటి అవయవాలలో సాధారణంగానే ప్రతి కణంలో కూడా బయట నుండి వచ్చే వాటిని మనం యాంటీజెన్స్ అంటే వాటికి వ్యతిరేకంగా శరీరంలో ఉండే సైన్యం లాగా పనిచేసేటివన్నిటి కూడా మనం యాంటీబాడీస్ అంటున్నాం. ఇవి ప్రతి కణంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి కాకుండా ప్రత్యేకించి తెల్ల రక్త కణాలని తయారు చేసేటువంటి రక్తంతో సహా రక్తంలో భాగంగా సో వాటిల్లో ఇంకా ప్రత్యేకించినటువంటి అవయవాలు ఏంటి అంటే శరీరంలో థైమస్ గ్లాండ్ అనేది ఉంటుంది, లింఫ్ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. చివరికి మనకు పనికిరాదు అనుకునే అపెండిక్స్ కూడా ఈ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే టాన్సిల్స్ మనకున్నాయి, అవి ఒక రకంగా వాచ్మెన్ ఆఫ్ ది బాడీ అని పిలిచడం జరుగుతూ ఉంటుందని. సో ఇవన్నీ కూడా శరీరంలో ఏవైనా అన్వాంటెడ్ క్రిమి కీటకాలు శరీరంలోకి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇన్ఫెస్టేషన్స్ కావచ్చు, వీటిని ఎదిరించడం కోసం కావలసినటువంటి శక్తిని ఇవి తయారు చేస్తూ ఉంటాయి. అవి కణాల రూపేణా కావచ్చు, యాంటీబాడీస్ అనే పదార్థాల రూపేణా కావచ్చు. సో ఇవన్నీ మనకు తీసుకునేటువంటి ఆహారంలో వేట్లలో ఎక్కువగా ఉంటుందంటే సాధారణంగా మనం కుకింగ్ చేసినప్పుడు చాలా పదార్థాలలో ఈ యాంటీబాడీస్ ని లేదా తెల్ల రక్త కణాలని సంపుష్టిగా తయారు చేసేటువంటి జీవనీయాలు లేదా విటమిన్లు అంటున్నాము. సో ADEC ఈ 4 విటమిన్లు ప్రత్యేకించి మనకు ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. ఇవన్నీ కూడా మనకు అన్కుక్డ్ ఫుడ్ లో ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మనం కూరగాయలు, గ్రీన్ సలాడ్ అంటాం లేదా ఫ్రూట్స్ అంటాం. సో వీటిలలో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రొటీన్ గా వారి యొక్క సాంప్రదాయం కావచ్చు, అలవాట్లను బట్టి ఏవి ఉన్నా కూడా తప్పనిసరిగా వారి ఆహారంలో ఈ కొంత పచ్చి గ్రీన్ సలాడ్స్ లేదా ఫ్రూట్స్ ఉండేట్టుగా చూసుకోమని చెప్పడం జరుగుతుంది. డాక్టర్ ఒక విషయం మొదటి నుంచి సరైన ఆహార అలవాట్లు లేకుండా అంటే ఈ సమతుల ఆహారం లేదా పౌష్టికాహారం తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు ఈ కొన్ని చాలా విధానాలు పాటిస్తున్నారు. చాలా మంది కషాయం లాంటివి తాగడం కానీ లేకపోతే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం కానీ ఇవన్నీ ఎక్కువగా చేస్తున్న సిచ్యుయేషన్ ఇప్పుడు కరోనా నేపథ్యంలో. సో వీళ్ళకి ఇమీడియట్ గా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ముందు నుంచి హెల్దీ హ్యాబిట్స్ లేని వాళ్ళకి కూడా? సో సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు కొంత సమయం పడుతుంది. అదే ఔషధం అన్నప్పుడు ఇమీడియట్ గా త్వరగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నట్టు లెక్క. సో అందుకోసమనే ఆహారంతో పాటు ఇలాంటి గుణాలు ఉన్నటువంటి ఔషధాలను ఇవ్వడం అనేది వైద్య శాస్త్రం. సో అలాంటి వాటిల్లో మనకు ఆయుర్వేదంలో రసాయన చికిత్స అని చెప్పబడుతుంది. అంటే మనకు సహజంగా మీకు ఎప్పుడు వింటూ ఉండేటువంటి మన గృహ ఔషధాలలో ఏవైతే సుగంధి ద్రవ్యాలు అంటున్నాం. సుగంధి ద్రవ్యాలు అరోమాటిక్ ప్లాంట్, అరోమాస్ కి మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకనే ఇప్పుడు చెప్పే అన్ని సూచనలు సలహాలు అన్ని కూడా శొంఠి కావచ్చు, పిప్పళ్ళు కావచ్చు, మిరియాలు కావచ్చు, దాల్చిన కావచ్చు, ఇలాచి కావచ్చు, లవంగ కావచ్చు, చివరికి మన వంటింటి పోపులో పెట్టే అనడం ఇంకా క్లుప్తంగా అందరికీ తెలిసిన అర్థమయ్యేటువంటి భాష అనొచ్చు. సో అవన్నీ కూడా దానికి ఇమ్యూనిటీ పెట్టని పేరు వస్తుందేమో డాక్టర్ ముందు. సో డెఫినెట్ గా ఎందుకంటే మనం గృహ వైద్యం అని చెప్పుకునే వాళ్ళం కదా. గృహ వైద్యం అంటే ఏంటి? వంటింట్లోనే కావాల్సిన దినుసులన్నీ కూడా మనకు వంటింట్లో ఉంటాయి. అందుకని ఒకనాడు అమ్మమ్మ వైద్యం అని కూడా అన్నాం, చేతి వైద్యం అన్నాం. అదే క్రమేపీ ఆధునిక శాస్త్రంలో అది నాటు వైద్యం లాగా మార్చారు. ఇప్పుడు నాటిగా అలా పిలిచిందే ఇప్పుడు నోటెడ్ వైద్యం లాగా అయిపోయింది కదా. సో ఇట్లా డెవలప్ అయిన ఇమ్యూనిటీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అంటే అప్పటిదాకానే ఉంటుందా లేకపోతే కంటిన్యూ అవుతుందా, లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా, ఎలా ఉంటుంది డాక్టర్? సో వీఆర్ వాట్ వీ ఈట్ అని మాట్లాడతాం. మనము పాంచభౌతిక శరీరం అని మాట్లాడుతున్నాం. మనం తినే వాటిల్లో కూడా పంచభూతాలు ఉంటాయంట. అంటే న్యూట్రియన్స్ పరిభాష చెప్తే మన ఆయుర్వేద లేదా భారతీయ ఫిలాసఫీలో ఈ సృష్టి అంతా పాంచభౌతికం అంటాం. సృష్టిలో మనతో పాటు చేతన ద్రవ్యాలు, అచేతన ద్రవ్యాలు అన్నీ ఉన్నాయి. మనం రోజు ఆహారము తీసుకుంటున్నాం, అవి కూడా పాంచభౌతికాలే అంటున్నాం. వాటిని సమపాలలో ఈ శరీరానికి అందించినప్పుడు తప్పనిసరిగా ఈ శరీరంలో బలము, ఓజస్సు అనేది పెరుగుతుంది. సో ఇవి ఎప్పుడైతే మెయింటైన్ అవుతాయో తప్పనిసరిగా ఈ కరోనా వైరసే కాదు, ఇంకా ముందు అనేక వైరస్లు కూడా రావచ్చు. అసలు కరోనా వైరసే ఇప్పటికి 192 రకాలుగా మనకు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. కాబట్టి రేపటి రోజులలో
ఈ కరోనా పేరు కాకుండా మరిన్ని పేర్లతో కూడా వైరస్లు రావచ్చు. కాబట్టి తప్పనిసరిగా అది వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన శరీరం మీద దాడి చేయకూడదు. అంటే ఏ విధంగా అయితే మనకు దేశ రక్షణ కోసం రిజర్వ్డ్ ఆర్మీ ఎట్లయితే ఉంటుందో ఆ రిజర్వ్డ్ ఆర్మీ లాగా మన శరీరాన్ని మన పౌష్టిక ఆహారము విధానం ద్వారా, అట్లాగే తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో ఇందాక చెప్పినటువంటి ఆ పోపు దినుసులని రెగ్యులర్ గా కేవలం ఆహారంలో వేసుకున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి సగటున తగ్గిపోతుంది. అదే ద్రవ్యాలని మనం ఔషధ మాత్ర, అంటే మనము ఒక మందు పనిచేయాలంటే కొంత డోస్ అని చెప్తాం కదా. కాబట్టి ఇప్పుడు తత్కాలికంగా పనిచేయాలంటే అవే దినుసుల్ని మరికొంత మాత్ర పెంచడం ద్వారా అది ఔషధం లాగా పనిచేసేట్టుగా మనం వాడచ్చు. అందుకనే ఈ పోపుల పెట్టెలో ఉన్నటువంటి దినుసులనే మనము కషాయాల రూపేణ కావచ్చు, చూర్ణాల రూపేణ కావచ్చు, లేదా ఫుడ్ లోనే రెగ్యులర్ గా వాడడం ద్వారా కావచ్చు, మొత్తం మీద శరీరానికి అదనంగా అందించేట్టుగా తయారు చేస్తే తప్పనిసరిగా ఈ పోపుల పెట్టే ఇప్పుడున్న కరోనా వైరస్ కు డొమెస్టిక్ వ్యాక్సిన్ అని కూడా మనం భావించవచ్చండి. రైట్. మనతో డైటిషియన్ డాక్టర్ మతీన్ ఉన్నారు, అలాగే ఆయుర్వేద వైద్యులు డాక్టర్ రవీందర్ కూడా ఉన్నారు. డాక్టర్ మతీన్, ఒకసారి మీతో మాట్లాడతాను. ఈ రకరకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. బట్ మనం చాలా చోట్ల గమనించేది ఏంటంటే బాగా కూలి పనులు లాంటి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు మనం చూస్తుంటాం అలా ఎండల్లోనే ఆడుతూ ఉంటారు, మట్టిలో ఆడుతూ ఉంటారు. అర్బన్ ఏరియాస్లో బాగా సాఫ్ట్గా పెంచే పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడడం ఇవేం కనిపించవు. మనం మాట్లాడుకుంటున్న ఈ పౌష్టికాహారం ఇవన్నీ వాళ్ళకి దొరికే సిచ్యుయేషన్స్ కూడా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరే. మరి ఎట్లా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అంత బలంగా ఉండడానికి కారణం ఏమంటారు డాక్టర్? ఏంటి అంటే బికాస్ యాజ్ వెన్ యూఆర్ ఎక్స్పోజ్ టు టఫ్ సిచ్యువేషన్స్ అప్పుడు మీ ఇమ్యూనిటీ కూడా ఎక్కువ అయిపోతుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట వెళ్తున్నారు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటున్నారు, మార్కెట్ వెళ్ళి మీరు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని తీసుకువచ్చి మీరు జస్ట్ శుభ్రంగా కడిగేసి వంట చేసేసి మంచిగా తింటే దట్ ఈస్ బెటర్. లేకపోతే మీరు ప్రీ ప్యాకేజ్ ఫుడ్స్ తీసుకొచ్చారు అనుకోండి, రెడీమేడ్ ఫుడ్స్, దానిలో ఆల్రెడీ ప్రాసెసింగ్ ఉంటుంది దానిలో. సో దానిలో న్యూట్రియంట్స్ ఏమీ ఉండదు. మీరు న్యాచురల్ గా వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకుంటే దానిలో న్యాచురల్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇది అన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఐటమ్స్. ఇది అన్ని మీరు వదిలేసి మీరు ప్రాసెస్ ఫుడ్స్ తీసుకుంటే, రెడీమేడ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అంటే ప్రీ ప్యాకేజ్ ఫుడ్స్ జస్ట్ తయారు చేసి ఉంటాయి సూపర్ మార్కెట్స్ లో, మీరు తీసుకువచ్చేసి అది జస్ట్ వేడి చేసేసి మైక్రోవేవ్ లో కానీ స్టవ్ లో కానీ వేడి చేసేసి తింటే దానిలో అన్ని న్యూట్రియంట్స్, అన్ని న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ ఉండదు దానిలో. ఎందుకంటే అది ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయింది, మొత్తం ప్రాసెసింగ్ వల్ల మొత్తం న్యూట్రియంట్స్ డిస్ట్రాయ్ అయిపోయింది. సో అట్లాంటి ఫుడ్స్ మనము ఎక్కువ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ మనం లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయింది అంటే జనాలు దే ఆర్ టూ బిజీ టు కుక్ దేర్ ఓన్ ఫుడ్. రెడీమేడ్ గా తీసుకొని వచ్చేసి దే ఆర్ జస్ట్ హీటింగ్ ఇట్ అండ్ ఈటింగ్. సో అట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే మనం ఇమ్యూనిటీ డెఫినెట్ గా తగ్గిపోతుంది. వేరస్ బయట మీరు చూస్తున్నారు కదా, మైగ్రెంట్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ వాళ్ళు ఏ చేస్తారు, దే నెవర్ ఈట్ ఆల్ దీస్ ఫుడ్స్. వాళ్ళు స్వయంగా దే జస్ట్ రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ తీసుకొచ్చి రా ఐటమ్స్ తీసుకొచ్చి ఏదో ఒక పూట తింటే కూడా అది శుభ్రంగా కడిగేసి మంచిగా స్పైసెస్ వేసేసి వంట చేసి హై టెంపరేచర్ లో తింటారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్లీ దే డోంట్ హ్యావ్ అ ఛాన్స్ ఫర్ హ్యావింగ్ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ ఇన్ దర్ బాడీ. ఈ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్ అన్ని మనము ప్రాసెస్ ఫుడ్స్ వల్ల మన బాడీలో పెట్టేస్తే దట్ విల్ డెఫినెట్లీ లెసన్ అవర్ ఇమ్యూనిటీ బికాస్ ఇట్ అఫెక్ట్స్ అవర్ మెటబాలిజం కూడా. డాక్టర్, ఇంకొక విషయం, ఇప్పుడు ఈ కరోనా టైంలో రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్స్ మనం మార్కెట్లో చూస్తాం. చివరికి చిన్న పిల్లలకి కొనే చాక్లెట్స్ కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి పేర్లు పెట్టి చాక్లెట్ బార్స్ అవి కూడా ఇందులో మేము ఈ ఇంగ్రీడియంట్స్ వేసాం, ఇవి వేసి చేసాం అని చెప్పి కూడా మనం చూస్తున్న సిచ్యుయేషన్. విపరీతంగా ఈ ఇమ్యూనిటీ అనేది చాలా పెద్ద ఎత్తున మార్కెటింగ్ అవుతున్న సిచ్యుయేషన్. ఇవన్నీ డూ యూ సజెస్ట్ ఇవన్నీ వాడడం మంచిదేనా, లేకపోతే మనం ఇందాక నుంచి ఏవైతే డొమెస్టిక్ గా మనకి ఇంట్లో దొరికే వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నామో వాటిని ప్రిఫర్ చేయడం బెస్ట్ అంటారా? అవును, నేను చెప్తా అంటే మీరు న్యాచురల్ ఐటమ్స్ తీసుకొని ఇంట్లో మీరు మీ దగ్గర ఏ స్పైసెస్ ఉన్నాయో అది తీసుకొని దాని వల్ల మీరు తయారు చేసుకోవచ్చు. స్వయంగా ఒక టానిక్ తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కొంచెం 1 ఇంచ్ పీస్ జింజర్ అనుకోండి, డ్రై జింజర్ తీసుకోవాలి,
కొంచెం బ్లాక్ పెప్పర్ మిరపకాయ తీసుకోవాలి, ఇంకా కొంచెం హనీ జస్ట్ ఒక 1/4 టీ స్పూన్ అనుకోండి అది తీసుకోవాలి, ఇంకా సినమన్ దాల్చిని చెప్తాం కదా ఇది చిన్న 1 ఇంచ్ పీస్ తీసుకోండి. అది అన్ని కలిపేసి బాగా వాటర్ లో బాయిల్ చేసేసి స్ట్రెయిన్ చేసి అది డైలీ తాగొచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పినా నేను. సో అట్లాంటి ఒక 3-4 స్పైసెస్ న్యాచురల్ స్పైసెస్ మిక్స్ చేసుకొని మనం తాగితే కూడా దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ. యూ డోంట్ హ్యావ్ టు బై ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ ఇది వస్తున్నాయి చూడండి చాక్లెట్స్ కానీ అట్లాంటివి వద్దు, అవసరం లేదు. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదో ఆయుష్ అని ఒక తయారు చేస్తున్నారు, టానిక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దట్ ఐ హావ్ సీన్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బెనిఫిషియల్. సో అది తీసుకోవచ్చు. బట్ డోంట్ గో ఫర్ ఆల్ దీస్ కమర్షియల్ ఇది చాక్లెట్స్ కానీ ఇది వేరే ఏదైనా జస్ట్ ఇమ్యూనిటీ పేరు చెప్పేసి అది సెల్ చేస్తున్నారు చూడండి, అది తీసుకోకూడదు. మీరు స్వయంగా మీ కిచెన్ లోనే ఏ ఐటమ్స్ ఉన్నాయో తీసుకొని మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈవెన్ పసుపు నిమ్మకాయ ఇంకా సోంట్ డ్రై జింజర్ ఈ 3 కలిపేసి కూడా ఒక టానిక్ తయారు చేసుకోవచ్చు. అట్లా మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. దానికోసం మీరు సెపరేట్ గా యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ బై ఎనీథింగ్. ఎక్కువగా డాక్టర్ చిన్నపిల్లలు, ఏజ్ ఓల్డ్ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు వీళ్ళకి కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ కరోనా టైంలో కూడా వీ హ్యావ్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. వీళ్ళకి పర్టికులర్ గా ఏమైనా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? మెయిన్ ఏంటి అంటే వాళ్ళు వాటర్ ఎక్కువ తాగాలండి. జనరల్ గా వి ఫర్గెట్, మనం వాటర్ తాగాలని మర్చిపోతున్నాం. సో వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్. ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్ పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు కూడా ఎక్కువ వాటర్ తాగాలండి. 8 to 10 గ్లాసెస్ తాగాలి. అది కూడా చల్ల నీళ్ళు తాగకూడదు, జస్ట్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటరే తాగాలి. అండ్ జస్ట్ ఫర్ ఇంక్రీజింగ్ యువర్ ఇమ్యూనిటీ మీరు డైలీ ఒక ఫ్రూట్ తినండి. న్యాచురల్ సీజనల్ ఫ్రూట్ ఏ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీజన్ అది తీసుకోవచ్చు. వాటర్ మెలన్ అది కూడా తీసుకోవచ్చు. మ్యాంగో ఇస్ రిచ్ ఇన్ వైటమిన్ ఏ. వైటమిన్ ఏ ఏంటి అంటే ఇట్ ఇస్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ప్రివెంట్స్ సెల్స్ ఫ్రమ్ ఏజింగ్ అన్నమాట. సో దాని వల్ల ఏమవుతుంది, మీ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అండ్ యూ విల్ ఆల్సో నాట్ బికమ్ వెరీ వీక్. ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ రెడ్, yellow, orange ఇది అన్ని రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ లో. ఈవెన్ వైటమిన్ సి ఇస్ ఆల్సో న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్. మనం సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మోసంబి కానీ ఆరెంజ్ కానీ అది కూడా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ మీరు డైలీ తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇంప్రూవింగ్ యువర్ ఇమ్యూనిటీ. మీరు స్పెషల్ గా యూ డోంట్ హ్యావ్ టు గో అండ్ బై ఏదో ఎక్సాటిక్ ఫ్రూట్స్ ఎక్సాటిక్ వెజిటబుల్ అది కొన అవసరమే లేదు. న్యాచురల్ గా మన దేశాల్లోనే మనం ఏ అగ్రికల్చర్ ఏ వాళ్ళు ఫార్మర్స్ ఏ చేస్తున్నారు, ఏ క్రాప్స్ ఏ వస్తున్నాయో అది సీజనల్ వెజిటబుల్స్ అది తీసుకుంటే చాలు. రైట్ డాక్టర్, ఐ కమ్ బ్యాక్ టు యూ. డాక్టర్ రవీందర్ గారితో ఒకసారి మాట్లాడదాం. డాక్టర్, అప్పటిదాకా అసలు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా చ్యవన్ప్రాష్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు అమాంతం సూపర్ మార్కెట్స్కి వెళ్ళిపోయి చ్యవన్ప్రాష్ కొనుక్కొని తీసుకొచ్చి పిల్లలకి పెట్టేస్తున్న సిచ్యుయేషన్. అఫ్ కోర్స్ ఇంటిలిపాది కూడా తింటున్నారు చాలా మంది. ఇప్పుడు సడన్ గా చ్యవన్ప్రాష్ తినడం వల్ల లేకపోతే ఈ కషాయాలు అవి తాగడం వల్ల ఎంతవరకు అడ్వాంటేజ్ ఉంటుందంటారు? 81% పెరిగాయట చ్యవన్ప్రాష్ సేల్స్ అయితే. అవును, ఇందాక మీరు చెప్పారు ఇప్పుడు పేదవాడి ఇమ్యూనిటీ ధనికుడి ఇమ్యూనిటీ అనే కోణంలో డిస్కషన్ జరిగింది. పేదవాడు ఏం తినకున్నా రోగాన్ని ఎట్లా నిరోధించుకోగలుగుతున్నాడు, అట్లాగే ధనికుడు ఎంత తిన్నా కూడా రోగాల బారిన పడుతున్నాడు. ఈ రెండింటిని మనం గమనిస్తున్నాం ఇప్పుడు, అంతే కదండి? అవును డాక్టర్. ఇప్పుడు పేదవాడికి ఎట్లా ఉంటుందంటే వాడు నివసించే ప్రదేశము కావచ్చు, వాడు తీసుకునేటువంటి ఫుడ్ లో ప్రత్యేకించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే పారిశ్రామిక విప్లవం కావచ్చు, లేదా వైద్య విప్లవం కావచ్చు, లేదా వ్యవసాయ విప్లవం కావచ్చు, ఇవన్నీ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇవన్నీ రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జనసాంద్రత, జనాభా పెరగడం. 135 కోట్ల భారతీయులకు నేచురల్ ఫుడ్, ఇన్స్టాంట్ ఫుడ్ అందాలంటే ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్న వస్తుంది. అదే సమయంలో మైగ్రేషన్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్ కూడా జరిగింది, ఎందుకంటే ఈ సోకాల్డ్ విప్లవాల వల్ల. సో అప్పుడు ఆటోమేటికల్లీ ఎందరు ఇంట్లో వండుకొని తినగలుగుతారు అనే విషయం కూడా వచ్చింది. కాబట్టి మనకు ఊరి మీద హోటల్స్ సంఖ్యలు ఇవన్నీ పెరగాల్సిన వచ్చింది. అట్లాగే మనకు రోడ్లెంబడి కూడా క్యాంటీన్స్ మొదలయ్యాయి. సో వీటన్నిటి వలన బాగా కొనుక్కొని తినగలిగేవాడు టిన్నిడ్ ఫుడ్ కి, పాలిష్డ్ ఫుడ్ కి, అట్లాగే వాటి కాల్ ప్రిజర్వ్డ్ ఫుడ్, వీటన్నిటికీ అలవాటు పడంతో వాడు ఎంత రిచ్ గా తిన్నా కూడా వాళ్ళ శరీరంలో ఈ అప్పుడప్పుడు పడేటువంటి అన్వాంటెడ్
ఫుడ్ తోటి ఫైట్ చేస్తూ ఎంత మంచిగా తిన్నా కూడా బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గడం అనేది జరుగుతుంది. అదే పేదవాడు అయితే తినేది లిమిటెడ్ అయినా కూడా వాడు సమయానికి తింటాడు, సమయానికి పని చేసుకుంటాడు, సమయానికి పడుకుంటాడు కూడా. ఎందుకంటే కేవలం తినడం ఒకటే రోగ నిరోధక శక్తికి ఉపయోగపడదు. వాడి జీవన విధానం కూడా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వాడు నిత్యం శ్రమ చేయడం కూడా రోగ నిరోధక శక్తిలో భాగమే. అట్లాగే సమయానికి నిద్రపోవడం అనేది కూడా రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది పేదవాడు చేయగలుగుతున్నాడు. ఎంత రిచ్ గా తినకపోవచ్చు, కానీ రిచ్ గా జీవన పద్ధతులను అవలంబిస్తున్నాడు కాబట్టి కంపారిటివ్ గా ఒక్కోసారి ధనికుడి కంటే కూడా పేదవాడిలో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. అందుకనే బతికేది మురికి కూపాలు అయినా కూడా ఆ గాజు మేడల్లో ఉన్న వాళ్ళ కంటే కూడా ఒక్కోసారి వీళ్ళలోనే వ్యాధులు తక్కువగా కనిపిస్తాయి. కేవలం ఒక్క పోషకాహార లోపానికి సంబంధించిన వ్యాధులు తప్ప మిగిలిన అనేక వ్యాధులు ధనికున్నే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి తెల్లటి వస్త్రానికి రంగు లేదా మలినాలు తొందరగా అంటుతాయి, మరకలు తొందరగా అంటుతాయి. అదే రంగు బట్ట మీద మనకు మరకలు తొందరగా అత్తలేవు. సో అదే విధంగా ఎవరైతే నీట్ గా తింటున్నామని అనుకుంటారో వాళ్ళలో నిజంగా చెప్పాలంటే ఎంత పోషకాహారం తింటున్నా కూడా వంటబడుతున్నది లేదా రోగ నిరోధక శక్తికి ఉపయోగపడేటువంటి విలువలు తక్కువగా ఉన్నాయనే చెప్పొచ్చు. ఒక విషయం డాక్టర్, ఇదే కాంటెక్స్ట్ లో చాలా మంది ఎస్పెషల్లీ అర్బన్ లో సోకాల్డ్ మనం రిచ్ అని చెప్పి ఏదైతే అనుకున్నాం, జనరల్ గా పిల్లల్ని పెంచే విషయంలో కూడా చాలా సెన్సిటివ్ గా పిల్లలు ఏది ముట్టుకున్నా వెంటనే హ్యాండ్ వాష్ చేయించడం లేకపోతే హ్యాండ్ శానిటైజ్ చేయించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కూడా, మరి అంత సెన్సిటివ్ గా తయారు చేయొద్దు, వాళ్ళని కొంచెం మట్టిలో ఆడనివ్వండి, ఇట్లా అని చెప్పి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక విధానమా డాక్టర్? అంటే వాళ్ళని కొంచెం హార్డ్ బ్రింగింగ్ అప్ ఉంటే వాళ్ళకి మరింతగా ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఎస్, ఇక్కడ మీరు వ్యాక్సిన్ ని గుర్తు తెచ్చుకోవచ్చు. వ్యాక్సిన్లు ఏంటి, చాలా అల్పమాత్రమైనటువంటి అదే క్రిముల్ని మనం యాడ్ చేస్తూ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అంటే అలాంటి క్రిములనే ఒంటికి పంపించడం ద్వారా శరీరానికి దాన్ని ఫైట్ చేసే గుణాన్ని ఆపాదింపజేస్తున్నాం, అదే వ్యాక్సిన్ అంటున్నాం. అట్లాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సిమిలర్లీ పిల్లలు కింద నేల మీద ఆడుకుంటుండ్రు అనుకోండి, వేళ్ళు కింద అంతాయి, అవే వేళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. సో ఆ క్రమంలో అలాంటి అభ్యాసం ఎక్కువైంది అనుకోండి, డెఫినెట్ గా మనలో జబ్బుకు దారి తీయచ్చు. కానీ మధ్యలో కొంచెం అలాంటి చేయడం ద్వారా వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి తప్పనిసరిగా మనం మిగిలిన ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు ఉపయోగపడుతూనే ఉంటాయన్నమాట. అంటే ఒక రకంగా టెంపరింగ్ చేయడం, బాడీకి టెంపరింగ్ చేయడం. ఒక లోహాన్ని మనం ఎటంటే అటు వంచాలంటే దాన్ని మనము నిప్పు మీద కాలుస్తాము, ఆ తర్వాత నీళ్ళల్లో ముంచుతాము. సో అట్లా కాల్చడము ముంచడం అనేది ఒక రకంగా ఆ మెటల్ కి టెంపరింగ్ చేయడం అంటాం. సిమిలర్లీ శరీరానికి కూడా ఒక మైల్డర్ డోస్ లో ఇన్ఫెక్టివ్ ఏజెంట్ లేదా ఉపయోగపడినట్టు వస్తువుని ఎక్స్పోజ్ చేయడం ద్వారా కూడా ఈ శరీరానికి వ్యాధులను తట్టుకునే శక్తి రావడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. మేబీ ఎప్పుడు ఇంతలాగా ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఎస్పెషల్లీ భారతీయులు అయితే వరీ అయి ఉండరు డాక్టర్, ఇప్పుడు వరీ అవుతున్నంతగా. మీకు ఎన్నో ఫోన్లు కూడా వచ్చి ఉంటాయి, ఎక్కువ దేని గురించి అడుగుతున్నారు మిమ్మల్ని? నిజంగా చెప్పాలంటే ఆయుర్వేదం మొత్తం కూడా వైద్యం కంటే కూడా రోగాలు రాకుండా ఉండడం దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. అందుకనే అంటారు స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అతురస్య వ్యాధి ప్రశమనం అని అంత క్లియర్ గా ఆయుర్వేదం యొక్క ప్రధాన ఉద్దేశాలు అని చెప్పడం జరుగుతుంటుంది అన్నమాట. అంటే సాధారణంగా వ్యాధులు రాకుండా ఏం చేయాలంటే తినేటువంటి ఆహారాన్ని సమయానికి తినండి, తినవలసిన తీరులో తినండి, తినవలసిన క్వాంటిటీలో తినండి. మరి ఎక్కువ తింటే చాలా బలం వస్తుందని క్వశ్చనే లేదు. మితాహారం హితాహారం అని కూడా వెరీ క్లియర్ గా చెప్తాం. ఒక్కోసారి అంతకుముందు జీర్ణం కాకముందే మరోసారి అధ్యసనం అంటాం. సో అలాంటివి చేయడం ద్వారా కూడా ఈ శరీరానికి ఉన్న శక్తి అంతా కూడా ఈ రొటీన్ గా బాధ్యతాయుతంగా చేయాల్సిన వాటి కోసమే ఖర్చు అయిపోయి ఏవైనా బయట నుండి సూక్ష్మ క్రిములు శరీరాన్ని తాకినప్పుడు అసలు కొత్తగా తాకడమైంది, శరీరం అంతా కూడా సూక్ష్మ క్రిముల మయమే. వాటిలలో చాలా శరీరానికి ఉపయోగపడేటివి కూడా ఉంటూనే ఉంటాయి. సో బయట నుండి వచ్చినవి ఎదిరించడం కోసం కూడా శరీరంలో సూక్ష్మ క్రిములు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ సూక్ష్మ క్రిములు కొత్తగా
చేరుతున్నాయని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు మనం చాలాసార్లు ఇప్పుడు చదువుతున్నాం, కరోనా ఎసిమ్టమాటిక్ అంటున్నాం. మొదట్లో ఎప్పుడు మనం సిమ్టమాటిక్ కరోనా సంగతే మాట్లాడినాం, ఇప్పుడు ఎసిమ్టమాటిక్ కరోనా సంగతి కూడా మాట్లాడుతున్నాం కదా. మనకు పాత రోజులలో చూడండి హెపటైటిస్ అనేది ఉండే. హెపటైటిస్ చాలా మందిలో మనకు హిడెన్ గా కనిపిస్తాయి. ఎప్పుడో ఏ సర్జరీస్ అప్పుడు లేదా ఇతర జనరల్ హెల్త్ ప్రొఫైల్ చేసినప్పుడు హెపటైటిస్ పాజిటివ్ ఉందని వస్తుంది, కానీ ఆ పేషెంట్ లో ఎవరికి లక్షణాలు ఉండవు. భవిష్యత్తులో కూడా ఈ కరోనా రొటీన్ ఇన్వెస్టిగేషన్ లో భాగం అవుతుంది. కొత్తగా వచ్చినప్పుడు ఏ ఇన్వెస్టిగేషన్ అయినా మనకు కాస్ట్ లేదు, ఎందుకంటే ప్రొడక్ట్ తయారు చేసేవాడు కమర్షియలైజ్ చేస్తాడు. సో అట్లాగే భవిష్యత్తులో కరోనా 50 రూపాయలు 100 రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ గా డాక్టర్లు రొటీన్ ప్రొఫైల్ హెల్త్ ప్రొఫైల్లో చేర్చే పరిస్థితులు కూడా తప్పనిసరిగా వస్తాయి. అట్లాగే ఇచ్చే మందులు కూడా చూడండి, అది ఆయుర్వేదం కావచ్చు, ఇంగ్లీష్ మందులు కావచ్చు, మార్కెట్ లోకి వచ్చినప్పుడు అది చాలా కాస్ట్లీ ఉంటుంది. రాను రాను అది చూసి ఇంకో కొందరు తయారు చేస్తుంటే కాంపిటీషన్ తగ్గిపోయి ఆ మెడిసిన్ ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఇది లోక సామాన్యం. ఇమ్యూనిటీ పెంచుకోవడం, ఇప్పుడు మంచి ఇమ్యూనిటీ ఉంటే మనకి కరోనానే కాదు ఫ్యూచర్లో ఎలాంటి వైరసెస్ అయినా మన వైపు రాకుండా ఉంటాయి, లేకపోతే దాన్ని సమర్థంగా మనం ఎదుర్కోగలుగుతాం అని చెప్పి ఒక కామన్ అండర్స్టాండింగ్ అయితే కరోనా పుణ్యమాని జనాలందరికీ వచ్చింది డాక్టర్. బట్ ఇది అతి అయితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఏవైతే ఆయుర్వేదం అయినా, హోమియో అయినా, అలోపతి అయినా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని చెప్పి ఏవైతే ఈ చూర్ణాలు కానీ లేకపోతే ఏవైతే తీసుకుంటున్నామో ఓవర్ నైట్లో బాగా ఎక్కువ ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బలోపేతం చేసేసుకోవాలని ఎక్కువ ఆశపడి పరిమితంగా కాకుండా ఎక్కువగా ఏమైనా తీసుకుంటే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో డెఫినెట్లీ ఇప్పుడు అతి సర్వత్ర వర్జయేత్ అంటాం. మనం ఆహారానికే మితాహారం అని కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రతిదానికి ఒక డోస్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అట్లాగే డోస్ అనేది కేవలం వ్యక్తులను బట్టే కాదు, వ్యక్తి యొక్క వయస్సును బట్టి, వాళ్ళు జీవించే ప్రదేశాన్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి తప్పనిసరిగా ఈ చెప్పేటువంటివి వాటి యొక్క మాత్ర లేదా డోస్ ఆధారపడి ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పసుపు గురించి మాట్లాడతాను. అందరూ సాంప్రదాయబద్ధమైనటువంటి పసుపును చాలా చేస్తారు. పసుపు రీసెర్చ్ స్టడీస్ లో కేవలం యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగానే కాకుండా యాంటీ స్పెర్మటోజెన్సిస్ గా కూడా ఉంటుంది. ఫ్యామిలీ ప్లానింగ్ డ్రగ్స్ లలో పసుపు కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయబడి ఉంది. అంటే యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్స్ కింద ఉన్నాయి. అంటే పసుపును అతిగా వాడడం అనేది కూడా ప్రత్యేకించి శుక్ర కణాలు చనిపోవడంలో లేదా స్త్రీ బీజ కణాలు చనిపోవడంలో కూడా దారి తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాంప్రదాయం పేరుతో కానీ లేకుంటే ఆయుర్వేదం పేరుతో కానీ వీటిని అతిగా ఉపయోగించే అవసరం లేదు. ప్రతిదానికి ఒక డోస్ అనేది ఎప్పుడు ఉంటుంది. అట్లాగే మిరియాలు ఉన్నాయనుకోండి, మిరియాలు అంటే కటు కదా, కారము. సో కారాన్ని అతిగా వాడితే ఏమవుతుంది, తప్పనిసరిగా గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఎవరైతే ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్ తో ఉన్నారు అనుకోండి, మిరియాలు ఎక్కువగా కషాయం రూపేణ వాడారనుకోండి, డెఫినెట్ గా వాళ్ళలో గ్యాస్ట్రైటిస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకు మిరియాల యొక్క సుగుణాలు రావాలంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా అందులో అతి మధురం అంటుంటాం, దాన్ని కూడా జత చేసుకోవాలి. అందుకని ఆయుర్వేద ఫార్ములేషన్స్ చేసేప్పుడు కొన్ని వాత దోషం మీద, కొన్ని పిత్త దోషం మీద, కొన్ని శ్లేష్మ దోషం మీద ఇట్లా కాంపౌండింగ్ అనేది ఉంటుంది. సో కాబట్టి సింగిల్ డ్రగ్స్ లాగా కాకుండా కాంపౌండింగ్ డ్రగ్స్ రూపేణ, అంటే ఒక మిశ్రమ రూపంలో వాడడం ద్వారా ఒకదానికి ఉన్న చెడు గుణాన్ని ఇంకొక ఔషధం తీసేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవి ఇంటి వైద్యమే అయినప్పటికీ కూడా ఎక్కువ రోజులు వాడవలసిన పరిస్థితి వస్తే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు కొనసాగించడం అనేది ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే మనిషి యొక్క ప్రకృతి కూడా వాత ప్రకృతి అని, పిత్త ప్రకృతి అని, శ్లేష్మ ప్రకృతి, మామూలుగా మనం నంజు చేసే గుణం ఉందని లేకుంటే వేడి చేసే గుణం ఉందని, నాకు వాతం అని ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు. అంటే అది అనుభవంలో మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తికి వాళ్ళ లక్షణాలను బట్టి ఒక రూపకల్పన జరుగుతుంది అన్నమాట. అదే క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏమి ప్రకృతి ఉంది, ఇప్పుడున్న జబ్బును లేదా కరోనా వైరస్ రీత్యా ఏ రకమైన, అదే వంటింటి వైద్యం కావచ్చు లేదా గృహ వైద్యం కావచ్చు, ఏ రకమైన సుగంధి ఔషధాలు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి అని ఒక ప్రత్యేకమైన ఫార్ములా చెప్పడం అనేది జరగడానికి అవకాశం ఉంటుందండి.
ఎందుకంటే మనం వంటలో వాడినప్పుడేమో పరిమితంగా వాడుతున్నాం కదా, ఇప్పుడు మనం వాటిని ఎక్కువ డోస్ లో వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ మిల్క్ అని పసుపు పాలల్లో వేసుకొని అని ఎంత 5 grams చెప్తున్నారు. సో 5 grams మేము వద్దని చెప్తాం, 2 to 3 grams ఎక్కువ అని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ డోసు ఎక్కువ రోజులు వాడడం ద్వారా దానికి ఉన్న బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మాకు స్పష్టంగా తెలుసు. రీసెర్చ్ విషయాలు చదివిన వాళ్ళు కూడా బాగా తెలుసు అండి. ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేయాలి అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్, కరెక్ట్ ఎక్సర్సైజ్ అవి చేయడం కానీ లేదా తగినంత నిద్ర కానీ. బట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏ రకంగా ప్రతి ఒక్కరికి కూడా టెన్షనే, పక్కన వాళ్ళకి ఏమైనా కరోనా ఉందేమో, లేకపోతే నేను బయటకు వెళ్తే కరోనా తెచ్చుకుంటానేమో, ఇన్ఫెక్ట్ అవుతానేమో అనే వరి, ఆ టెన్షన్. ఇంకోవైపు మొత్తం అంటే ఆదాయాలు తగ్గి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం. వీటన్నిటి ఎఫెక్ట్ కూడా ఉంటుందా అండి ఇమ్యూనిటీ మీద? ఏంటండి ఎఫెక్ట్? మొత్తం రకరకాల టెన్షన్స్, అవి మెంటల్ టెన్షన్స్ ఏవైతే పడుతుంటామో. డెఫినెట్లీ. ఎందుకంటే మీరు ప్రతిసారి ఇదే న్యూస్ చూస్తూనే ఉంటున్నారు. న్యూస్ పేపర్ తీస్తే ఇదే న్యూస్ వస్తుంది, ప్రతి న్యూస్ ఛానల్లో ఇదే వస్తుంది. సో ప్రతిసారి మీరు యూఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ఇది ఆల్రెడీ ఇది కరోనా వైరస్ ఉంది, మనకి రావచ్చా, మన నేబర్ దగ్గర ఉందా, మన కాలనీలో ఉందా అని అదే మీకు టెన్షన్ ఉంటుంది. సో డెఫినెట్లీ గా ది బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు. సో మీరు ఏం చేయాలి అంటే, ఓకే అది ఉంది కానీ వాట్ కెన్ యూ డూ, యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దానివల్ల మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీరు టైమింగ్స్ పెట్టుకోవాలి, బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి, టైం ప్రకారం మీరు తినాలి. క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ తినకూడదు. సరే ఇంట్లోనే ఉన్నాం, లాక్డౌన్ లో ఉన్నాం, ఎంత కావాలంటే తిన్నాం అట్లా కాదు. మీరు కరెక్ట్ గా కరెక్ట్ టైంకి ఫుడ్స్ కూడా బ్యాలెన్స్ చేసుకొని వెజిటబుల్స్, గ్రెయిన్స్, రైస్ కానీ, చపాతీ కానీ, పప్పు కానీ, వెజిటబుల్స్ కానీ అన్ని బ్యాలెన్స్ డయట్ లాగే తినాలి. ప్రతిరోజు ఒక ఫ్రూట్ అయినా, సీజనల్ ఫ్రూట్ అనే తినాలి. అండ్ టైంకి తినాలి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం తినాలి. మధ్యలో కావాలంటే చిన్న చిన్న స్నాక్స్ తీసుకోవచ్చు. ఆ స్నాక్స్ కూడా ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ ఫ్రైడ్ లేకుండా లైట్ స్నాక్స్ తీసుకోవాలి. అండ్ ఫ్లూయిడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎక్కువ వాటర్ తాగాలి, అట్లీస్ట్ 8 to 10 glasses చెప్పినా కదా ఇందాక. సో వాటర్ అంటే జస్ట్ ప్లెయిన్ వాటర్ కాదు, మీరు మజ్జిగ తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ కూడా ఇంట్లో తయారు చేసి తాగొచ్చు. ఇది అన్ని మీరు ఫ్లూయిడ్ బిల్డప్ ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది మీకు. ఇంకా మీరు కరెక్ట్ టైంకి తీసుకుంటే మీ మెటబాలిజం మంచిగా ఉంటుంది, డైజెషన్ మంచిగా ఉంటుంది, ఎక్స్క్రీషన్ కూడా మంచిగా ఉంటుంది. సో ప్రతిరోజు మీకు కరెక్ట్ గా టైం తింటే మీకు కాన్స్టిపేషన్ కూడా రాదు. ఇంకా ఫైబ్రస్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఫైబ్రస్ ఫుడ్స్ అంటే పీచ్ ఫుడ్స్. ఎట్లా అంటే గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ కానీ, లేకపోతే లేడీస్ ఫింగర్ కానీ, ఇది అన్ని ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇట్లాంటి. మళ్ళీ రాగి జావా కానీ, బాజరా పిండి కలిపేసి మీరు జావా చేసుకోవచ్చు, లేకపోతే చపాతీ పిండిలోనే కలిపేసి చపాతీ చేసుకోవచ్చు, లేకపోతే జొన్న రొట్టి తీసుకోవచ్చు. ఇవన్నీ హై ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే మీ ఫ్యాట్ బిల్డప్ కూడా ఉండదు మీ బాడీలో. లేకపోతే ఏ అవుతుంది అంటే లాక్డౌన్ టైంలో మీరు కరెక్ట్ గా తినకపోతే, ఎక్కువ తింటే మీకు ఫ్యాట్ కూడా ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ వెయిట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అండ్ బికాస్ యూఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్, మీరు ఇంట్లోనే ఉంటారు కదండి. సో యూ హ్యావ్ టు మేక్ టైమ్ ఫర్ యాక్టివిటీ. ఏ చేస్తారు, మీరు ఇంట్లోనే పని చేస్తున్నాం, అదే యాక్టివిటీ సరిపోతుంది చెప్తారు అందరూ. కానీ మీరు మీ బాడీ కోసం, ఫర్ యువర్ బాడీ టు బి హెల్తీ, మీ మజిల్ మూవ్మెంట్ మంచిగా ఉండాలి. మజిల్ మూవ్మెంట్ ఎట్లా మంచిగా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఒక 20 minutes కంటిన్యూస్ ఎక్సర్సైజ్ చేయాలి. సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే మీరు వాకింగ్ చేసుకోవచ్చు. మెట్లో ఉంటే పైన కిందకి వెళ్ళొచ్చు, లోపల బిల్డింగ్ లోపలనే. కింద మీకు స్పేస్ ఉంటే, లేకపోతే పైన టెర్రస్, అపార్ట్మెంట్ బిల్డింగ్ లో టెర్రస్ ఉంటే అక్కడ కూడా మీరు వాకింగ్ 20 minutes చేసుకోవచ్చు. వాకింగ్ ఎట్లా చేయాలంటే స్పీడ్ గా చేయకూడదు, మెల్లుగా కూడా చేయకూడదు, కానీ కంటిన్యూస్ గా చేయాలి. మీరు 5 minutes చేసేసి బ్రేక్ తీసుకొని ఒక 5 minutes కి మళ్ళీ 5 minutes చేస్తే అది లాభం లేదు. మీరు కంటిన్యూస్ గా ఒక 20 minutes వాకింగ్ చేయాలి. అది కూడా మీరు వాకింగ్ చేసినప్పుడు మీ చేతి కూడా కొంచెం రేస్ చేయాలి. జస్ట్ ఇట్లా సైడ్ లో పెట్టుకొని వాకింగ్ చేస్తే అది ఏమి ప్రయోజనం రాదండి. సో కొంచెం యాక్టివిటీ కోసం మీరు టైం కూడా తీసుకోవాలి. ఇట్లా కొంచెం యాక్టివిటీ చేసుకుంటేనే మీకు నిద్ర కూడా మంచిగా ఉంటుంది. నైట్ టైంలో కూడా మీకు నిద్ర మంచిగా వస్తుంది. లేకపోతే ప్రతిసారి మీరు ఏదైనా ఆలోచుకొని ఉంటే, ఏదైనా టెన్షన్ ఉంటే, టైం ప్రకారం మీరు ఫుడ్ తినకపోతే, వాటర్ ఎక్కువ తాగకపోతే కూడా మీకు డిహైడ్రేషన్ రావచ్చు. ఇంకా హాలుసినేషన్స్ కూడా వస్తాయి. ఎక్కువ వాటర్ తీసుకోకపోతే మీకు హాలుసినేషన్స్ కూడా వస్తాయి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ఇనఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఆల్సో.
అండ్ మంచిగా టైం కి ఫుడ్ తిని మంచిగా టైం కి ఫ్లూయిడ్స్ అన్ని మంచిగా తీసుకుంటే, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే, దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ కూడా, మీకు టెన్షన్స్ కూడా రాదు. రైట్ డాక్టర్ రవీందర్ గారితో మాట్లాడదాం. డాక్టర్, ఫిజికల్లీ అంటే పొట్టకు సంబంధించి ఏ టైంకి తినాలి, ఏ టైంకి తాగాలనే క్లాక్ అయితే మనం పెట్టుకుంటాం, బట్ వాట్ అబౌట్ సైకలాజికల్ క్లాక్ డాక్టర్? మనకి ఉన్న రకరకాల టెన్షన్స్, పిల్లలకి ఫీ టెన్షన్, ఓ పక్క ఆదాయాలు తగ్గిపోయి రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు మిడిల్ క్లాస్ కూడా. సో సైకలాజికల్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే దాని ప్రభావం కూడా ఇమ్యూనిటీ మీద ఉంటుంది. సో దాన్ని ఎట్లా కరెక్ట్గా చూసుకోవడం అంటారు? కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి, సఫిషియంట్ వాటర్ తాగాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి అని చెప్పి డాక్టర్ మతీన్ చెప్తున్నారు. వాట్ అబౌట్ సైకలాజికల్ క్లాక్? మనసుకు సంబంధించి, లేదా మనం బయటకు వెళ్ళిన ప్రతిసారి మనం భయపడుతున్న సిచ్యుయేషన్, రోజుకు మనకి తెలియకుండానే 50 నుంచి 60 సార్లు చేతులు కడుక్కుంటున్న సిచ్యుయేషన్, విపరీతంగా శానిటైజర్స్ వాడుతున్నాం, ఇలాంటి రకరకాల టెన్షన్స్ మధ్య పిల్లలకి ఆన్లైన్ క్లాసులు, లేకపోతే పిల్లలకి ఫస్ట్ టర్మ్ ఫీ కట్టమని చెప్పి స్కూల్ నుంచి వస్తున్న మెసేజ్లు, తగ్గిపోయిన ఆదాయాలు, వీటన్నిటి వల్ల కూడా రకరకాల డిస్టర్బెన్సెస్కి సగటు ఒక కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ మ్యాన్ ఫేస్ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇమ్యూనిటీ మీద ప్రభావం చూపిస్తాయి. ఎంత మేర ప్రభావం చూపిస్తాయి? సైకలాజికల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి యోగా లాంటి చాలా మార్గాలు ఉన్నాయి, మెడిటేషన్ చేయొచ్చు అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. డాక్టర్ రవీందర్ ఏం చెప్తారో చూద్దాం. ఏమంటారు డాక్టర్ రవీందర్? సో ఇందాక మనం ఇప్పటి వరకు ఆహారము ప్లస్ పరిశ్రమ లేదా వ్యాయామం గురించి మాట్లాడాం. సో మూడవది విశ్రాంతి. నిజంగా చెప్పాలంటే మనిషికి నిజమైన విశ్రాంతి నిద్రే. అయితే ఇది నిద్ర మనం రాత్రి నిద్ర లేదా యోగ నిద్ర అని 2 రకాలుగా మాట్లాడొచ్చండి. అంటే మానసికంగా కానీ లేదా శారీరకంగా కానీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడం అనేదే నిద్ర యొక్క ఉద్దేశం. ఇక్కడ ఇందాక మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. పిల్లల ఫీజు విషయం కావచ్చు, లేదా నెల నెల జీతం రావట్లేదు, ఇప్పుడు జీతం సగం జీతాలే వస్తున్నాయి, కొందరికి ఆ జీతాలు కూడా అందట్లేవు. దీని ద్వారా ఏంటి అంటే మనం ఎంత మంచి ఆహారం తీసుకోమన్నా తీసుకోలేరు. ఆహారమే తీసుకోలేనప్పుడు ఇంకా పరిశ్రమ ఎక్కడి నుండి చేస్తారు? సో పని చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు అనే స్థితిలో సాధారణంగానే మనిషి మనసు అలసిపోతుంది. సో అలసిపోయినందుకు నిద్ర రావచ్చు, అది నిజమైన నిద్ర మగత నిద్రలాగా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మానసిక వ్యాధుల్లోకి మారడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి నేను మొదటగా ఉపాయాలు లేదా ఉపశమనాలు చెప్పడానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా. సాధారణంగా ఒక మనిషి ఒత్తిళ్లకు గురి అయినప్పుడు మన శ్వాస యొక్క క్రియ పెరుగుతూ ఉంది. మనము అనేక సార్లు ఎక్కువ శ్వాస తీస్తాం, ఊపిరి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే ఆ ప్రతిక్రియ అనేది దేనికి గుర్తింపు? మనసు అలసిపోతుంది కాబట్టి. మనసు అలసిపోతుందంటేనే అర్థం మన మెదడుకు కావాల్సినటువంటి ప్రాణవాయువు లేదా ఆక్సిజన్ అందట్లేదని అర్థం. ఎప్పుడైతే ఆక్సిజన్ అందట్లేదో ఊపిరితిత్తులు ఎక్కువగా పనిచేయవలసిన అవసరం వస్తుంది అనమాట. అందుకనే మనకు ఊపిరి పెరుగుతూ ఉంటుంది. అది భయం కావచ్చు, లేదా అత్యానందము కావచ్చు, లేదా శోకము కావచ్చు. ఇవన్నీ కూడా మనము మానసిక ఒత్తిళ్లకు కొన్ని ఉదాహరణలు. సో ఇలాంటి సందర్భాలలో సహజంగానే మన ఊపిరి ఎక్కువగా సల్పడం లేదా గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఎందుకంటే ఊపిరి తీసుకోవడానికి గుండె కొట్టుకోవడానికి మళ్ళీ అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే ఇలా ఊపిరి ఎక్కువ అవడము లేదా గుండె అధికంగా కొట్టుకోవడం అనేది మన మానసిక ఒత్తిడికి సూచనలను తెలుస్తుంది. ముందే కనుక అంటే ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ కాక ముందు నుండే మనము శారీరక యోగ పద్ధతులు అంటే ఆసనాభ్యాసము, ప్రాణాయామము మరియు ధ్యానము, ఈ 3 ప్రక్రియల్ని మనం అభ్యాసం చేయడం ద్వారా తప్పనిసరిగా అంటే శరీరానికి టెంపరింగ్ చేస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఉదాహరణకి ఆసన అభ్యాసం అన్నప్పుడు శరీరాన్ని ఒక స్థిరంగా ఉంచడము, ఒక మృదువైనటువంటి వ్యాయామం దీనికి దొరుకుతుంది. అంటే దానికి భారీ ఎత్తు పోషకాహారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అనేక మంది యోగులు కేవలం మితాహారం, కేవలం పాలు, కేవలం జలం మీద కూడా యోగులుగా ఉండి వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడిని తీసేసుకోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అందుకే వాళ్ళని యోగులు అని కూడా అన్నాం. అంటే ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నాము అనే దాంతో సంబంధం లేకుండా మనసును నియంత్రించడం కోసం ఆసనాభ్యాసము, ప్రాణాయామం, ఆయామం, ఇక్కడ ప్రాణ అంటే వాయువు అని అర్థం, అంటే మన శ్వాస ప్రక్రియలని అర్థం. సో మన శ్వాస ప్రక్రియల్ని నియంత్రించడం అనే అభ్యాసం ప్రాణాయామం అన్నమాట.
కాబట్టి మనిషి మానసిక ఒత్తిడికి గురి కాకముందు నుండే రెగ్యులర్ గా ఈ ప్రాణాయామ అభ్యాసం చేయడం ద్వారా అనుకోకుండా వచ్చేటువంటి మానసిక ఒత్తిడిని నియంత్రించడానికి ఒక ఉపకరణం లేదా ఒక ఉపచర్య లేదా చికిత్స లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని మన నిత్యాభ్యాసంలో యోగా ఆసనాలు, ప్రాణాయామము, అట్లాగే ధ్యానము కూడా, ఈ మూడింటిని అభ్యాసం చేయడం ద్వారా అనుకోకుండా వచ్చేటువంటి మానసిక ఒత్తిళ్లను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ సడన్ గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ లాగా అనుకుందాం ఇదే యోగాని. ఎక్కడైనా ఒక సందర్భంలో మనకు మానసిక ఒత్తిడి వచ్చింది అనుకోండి, ఆ సందర్భంలో ఉన్న చోట ఉన్నట్టుగానే, అంటే నిల్చొని ఉంటే నిల్చొనే కావచ్చు, కూర్చొని ఉంటే కూర్చొనే కావచ్చు, కళ్ళు మూసుకొని నిండుగా శ్వాస తీసుకుంటూ స్లోగా వదలడం అనే ప్రక్రియ, అది కూడా ప్రాణాయామే. ఆ విధంగా చేయడం ద్వారా తప్పనిసరిగా మనసుకు కుదుట పడే అవకాశం ఉంటుంది. ఆ మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా ఒక యోగ సాధనే. రైట్ డాక్టర్ రవీందర్, డాక్టర్ మతీన్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇమ్యూనిటీకి సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనం రెగ్యులర్గా వాడే వస్తువుల్లోనే, వంటింట్లో ఉన్న వస్తువుల్లోనే ఇమ్యూనిటీకి సంబంధించి బోల్డ్ అని వస్తువులు ఉన్నాయని చెప్పి మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. దీనికోసం మార్కెట్కి వెళ్ళి డబ్బులు తగిలేసి ఇమ్యూనిటీ బూస్టర్స్ లాంటివి ఏం కొనుక్కోకర్లా. అండ్ రోజు తినే పసుపు కానీ, లేకపోతే అల్లం వెల్లుల్లి కానీ, పాలు కానీ, మిరియాలు కానీ, ఇవన్నీ బోల్డ్ అని మన పోపులు పెట్టి తెరిస్తే పెద్ద ఇమ్యూనిటీ భండారం కనిపిస్తుందని చెప్పుకో డాక్టర్స్ చెప్తున్నారు. వీటితో పాటు ఒక పద్ధతైన లైఫ్ స్టైల్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానీ, లేదా యోగా చేయడం కానీ, దాంతోపాటు కంటి నిండా నిద్రపోవడంతో పాటు మానసిక సంతుల్యం, మానసికంగా ఎలాంటి వరీస్, ఎలాంటి ఫియర్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపోగలిగితే ఇమ్యూనిటీ అద్భుతంగా ఉంటుందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు V6.